చదివి దాన్ని అనలైజ్ చేసి చెప్పాలి అంటే ఎంతో కొంత వాక్శుద్ధి ఉండాలి. ఓకే. ఈ వాక్శుద్ధి ఉండాలి అంటే సాధన చేయాలి. ఏదో ఒక సాధన మంత్రం చేయాలంటే మంత్ర సాధన చేయాలంటే ముందు సాత్వికంగా ఉండాలి. ఓహోహో. అంటే అన్నిటికీ ఒకదానికి కనెక్ట్ అయి ఉన్నాయండి. నేనేమో ఒక పక్క తినేస్తాను, ఇంకో పక్క నేను చెప్పేస్తానంటే అచ్చా, అది మీకు చెప్పే వాళ్ళకి, వినే వాళ్ళకి వినేవాళ్ళకి వాళ్ళకి మన సంబంధం ఏంటి? అదే ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారండి, హాస్పిటల్కి వెళ్ళాడు పేషెంట్, వాడిని స్నానం చేసి బొట్టుకొని కూర్చోమని చెప్తారా? చెప్పరు కదా. ఎగ్జాక్ట్లీ. వాడిని ఏమంటారు, లాగానే టాబ్లెట్ వేసుకోరా అంటారు. పళ్ళు తోముకోవడం లేదు అడగడు కూడా, స్నానం చేసేవాడు అడగడు. మళ్ళీ వస్తాడు టిఫిన్ నోట్లో పెడతాడు, వాడు ఏదో ఇడ్లీ ఏదో పెట్టేసిన తర్వాత ఇంకో టాబ్లెట్ వేసేసుకో అంటాడు ఇన్ పేషెంట్కి. అంతే తప్ప వాడు స్నానం చేస్తాడా, మడి కట్టుకున్నాడా, వీభూతి రాసుకున్నాడా అడగడగడ డాక్టర్. వాడికి ఏదో రకం లోపల శరీరం సెట్ అవ్వాలి. తినే వాళ్ళకి నిబంధనలు లేవు. చెప్పేవాడు ఎవరైతే వాక్శుద్ధి చెప్పాలనుకున్నప్పుడు చెప్పేవాళ్ళు నేను అది తినేస్తాను ఇది తినేస్తాను అయినా నేను చెప్పేస్తాను అని మూర్ఖంగా వ్యవహరిస్తే మాత్రం ఆ శాస్త్రాన్ని వాళ్ళు విరుద్ధంగా మాట్లాడుతుంటే లెక్క. దానికి తగ్గ ఏమంటారు మీరు ఏదో అంటారు కదా, దాని తగ్గ ఫలితం కూడా వాళ్ళు ముందు కాలంలో అనుభవించాల్సి వస్తున్నారు అలా మాట్లాడితే మాత్రం. అది సంగతి అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. అవునండి. సో ఎక్కడ చూసినా ఏ జ్యోతిష్యాలు ఫుల్ పాపులర్ అయిపోతున్నాయి. ఇట్లా కంప్యూటర్ కొట్టుకు చిన్న పిల్లలు కూడా వాళ్ళ జ్యోతిష్యం చెప్పేసుకుంటున్నారు, దాన్ని అడుగుతున్నారు. జెమినీని కానీ వాళ్ళని అడిగి జ్యోతిష్యం చెప్పేసుకుంటున్నారు. సో మరి ఇంత ఏఐ వచ్చిన కాలంలో ఇంకా మీ మాట ప్రామాణికమైన ఎట్లా మిమ్మల్ని ఆ జ్యోతిష్యాన్ని మిమ్మల్ని నమ్మాలా, ఏఐని నమ్మాలా? చాలా బాగా చెప్పారండి బాబు. ఏమండి, ఏది ఎంత ఎదిగినా సరే మనిషి ఏం చేస్తాడు, భోజనం చేసేది 5,000 నోట్లు పెట్టుకుని తింటాడు కదండి. ఒప్పుకుంటా, శరీరానికి అదే కావాలి కదా. అలా ఎన్ని శాస్త్రాలు ఎంత టెక్నాలజీ పెరిగినప్పుడు కూడా ఆ టెక్నాలజీలో ఫీడ్ చేసే నాలాంటి వాడు ఎవడు ఫీడ్ చేసిందే కదా. అది సెపరేట్గా వచ్చిందేం కాదు. మళ్ళాంటి వాడే ఎవరు, మళ్ళాంటి వాడు 10 మంది అస్ట్రాలజర్స్ యొక్క అనాలిసిస్ అంతా కలిపి ఫీడ్ చేస్తే అది సమాధానం చెప్తుంది. అంచేత మనం దాని గురించి ఎంతవరకు తీసుకోవాలి అంటే ప్రామాణికంగా ఓకే అది ఎంతవరకు చెప్తుంది వినడం, ఒక 2-3 సార్లు ఓకే ఫైన్ అనుకోవడము. బట్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే అఫ్కోర్స్ ఈ యొక్క డేటా అనేది కొంతవరకు ఒక 20-25% వరకు మనకు ఆల్రెడీ కంప్యూటర్లో ఏ విధంగా జాతకాలు వచ్చేస్తున్నాయో డే టు టైం ప్లేస్ కొడితే వస్తాం కదా, అలాగా మనకు అందులో డే టు టైం ప్లేస్ చెప్తే ఏఐలో చెప్తే డెఫినెట్గా ఈ దశ జరుగుతుంది ఆ దశ జరుగుతుంది క్లియర్గా చెప్తున్నాండి. నేను ట్రై చేసి చూశాను ఒకసారి, నేను ట్రై చేసి చూసాను, నాకు చెప్పి చూశాను. కానీ దశలో అక్కడ దగ్గర మాత్రం రాంగ్ చెప్తుంటే నేను మళ్ళీ క్వశ్చన్ వేసాను, నా జాతకం ఏది, నా దశ ఏది, నువ్వు రాంగ్ చెప్తున్నావు అంటే ఐఎమ్ సారీ అని చెప్పింది. మళ్ళీ కరెక్షన్ చేసి ఎస్ యువర్ కరెక్ట్ అని చెప్పింది. అయితే ఇప్పుడు ప్రిడిక్షన్ చెప్పు అని అడిగాను, చూద్దాం ఏం చెప్తున్నా తెలియాలి కదా. అడిగితే ఇమీడియట్లీ షీ స్టార్టెడ్ టెల్లింగ్ ది ప్రిడిక్షన్స్ అవి చెప్పడం మొదలు పెట్టండి. ఒక 60-70% వరకు ఫ్యాక్ట్స్ కనబడ్డాను. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం ఎక్స్పర్ట్స్ అస్ట్రాలజర్స్ని ఒక 10 మందినో 50 మందినో తీసుకుంటారండి. ఒకే పాయింట్ మీద ఎవరెవరు ఏం చెప్తున్నారు అనేది ఫీడ్ చేసుకుని ఫైనల్గా రిజల్ట్ తీస్తున్నారు అనమాట. ఎప్పుడైతే అలా తీస్తున్నారన్నమాట ఇప్పుడు అందులో డెఫినెట్గా మనకు ఆన్సర్ దొరికే అవకాశం ఉంది. అయితే 100 పాళ్ళు మనకు అన్నీ కరెక్ట్గా చెప్తుంది మనం చెప్పలేం, కానీ డెఫినెట్గా ఒక 60% మనం జరిగిన సంఘటనలు చెప్తుంది, అలా జరగబోయే సంఘటనలు చెప్తుంది, మనం హ్యాపీ చేస్తుంది. అయితే మిషన్ అయితే నమ్మలేం కదా, మిషన్ ఎప్పుడైనా అది చేయొచ్చు, తప్పు చెప్పొచ్చు. బట్ వాళ్ళు మాత్రం మంచి ప్రయోగమే చేశారు, నన్ను అడిగితే మంచి ప్రయోగం చేశారు అది. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా అని జ్యోతిష్యులు కనుమరుగు అవుతారని అబద్ధం. అది జరగదు, ఎప్పటికీ జరగదు. ఇప్పటికే కార్యక్రమం ఎలా ఉంటాయంటే మనిషే చేయాలి, కొన్ని పనులు ఉంటాయి కదా, అవన్నీ మనిషే చేయాలి, డౌట్ లేదు. ఒకటి గురుగారు, మనం సంకల్పం చెప్తాం కదా, పూజ చేసినా ఏం చేసినా దానిలో అంతరిక్షం చిరునామా చెప్తాం, ఎందుకు అట్లా? అంటే మీ ఉద్దేశం అంటే అంతరిక్షం అంటే గోత్రనామాలతో పాటు ఇంటి పేరు అన్ని చెప్తాం కదా మొత్తం. ఉదయం లాగానే భరతఖండే భరతవర్షి ఇవన్నీ చెప్తుంటాం కదా, చాంద్రమాణేన అనుకుంటే విశ్వావస నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతువే ఇవన్నీ మనం చెప్పుకుంటూ వెళ్తాం. అంటే ఇది ఏంటంటే దీనికి సింపుల్గా చెప్తారంటే, నేను ఈ సబ్జెక్ట్ చెప్పకూడదు, అయినా మీరు అడిగారు కాబట్టి చెప్తాను. అంటే నేనేమిటి, నేను ఎక్కడున్నాను, భరతఖండంలో ఉన్నాను, అందులో ఏ భాగాలు ఉన్నాను, ఏ ప్రాంతంలో ఉన్నాను, ఏ ఇంట్లో ఉన్నాను, ఏ వీధిలో ఉన్నాను, ఏ ఇంట్లో ఉన్నాను, ఏ వంశంలో ఉన్నాను, అటువంటి నేను నీకు సంకల్పం చేసి ఈరోజు పూజ చేస్తున్నాను అని ఒక నా గురించి నేను చెప్పుకోవడం ప్రతిరోజు మన లాగానే ఆ భగవంతుడికి చెప్పుకోవడం అన్నది అని అనుకుంటే చాలా బాగుంటుంది. అంతకంటే దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించకూడదు. అంటే ఏంటంటే ఇది యూఆర్ గివింగ్ యువర్ బయోడేటా. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళినప్పుడు కంప్యూటర్ ఆఫీస్ సాఫ్ట్వేర్ కంపెనీలకు వెళ్ళినప్పుడు మీరు వేలిముద్రలు ఇస్తున్నా గుర్తుందా? అవును, పెడితే గానీ ఓపెన్ అవ్వదు. అంటే వేలిముద్రలో మీ జాతకం మొత్తం ఉంటుంది, అంతే నొక్కగానే మొత్తం మీ యొక్క 10-15 సంవత్సరాలు మీరు చేసినవన్నీ కూడా వచ్చేస్తాయి. ఆధార్ కార్డు, తర్వాత పాన్ కార్డు, ఇవన్నీ మొత్తాన్ని వచ్చేస్తాయి. ఈయన పలానా కరెక్ట్ అని చెప్తుంది కదా. ఈ వేలిముద్ర ఏంటంటే 30-40 సంవత్సరాల క్రితం వేలిముద్రతోనే అన్నీ తీసుకునేవాళ్ళం.
మీకు తెలిసిన విషయం అంతే కదా. కదా. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలని ఒకప్పుడు కోర్టులోకి చదువు వెళ్ళి రాని వాళ్ళు నిషాని వేలు ముద్ర అనేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు చదువు అన్ని వచ్చిన వాడు నిషాని. నిషాలు పెడుతుంటది. అవును. అయింది కదా. సో ఒక వేలిముద్ర ద్వారా మనం మొత్తం జాతకం తీసే పరిస్థితి మన జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఉంది. ఉందా? ఓ దాన్ని నాడీ శాస్త్రం అంటారు. అచ్చా. నాడీ శాస్త్రంలో కూడా మనకి ఏంటంటే విశేషంగా మన తమిళనాడు వెళ్ళామంటే ఉమ్. అక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. చాలా మంది దాన్ని తక్కువ అంచనా వేస్తారు, కానీ శాస్త్రం ఎప్పుడూ తప్పు కాదండి. ఓకే. నేను చెప్తున్నాను కదా, శాస్త్రంలో నాకు తెలిసింది ఓన్లీ 10% అనుకోండి. ఇప్పుడు ఇంత గంట మాట్లాడాను కానీ అవును. నాకు తెలిసింది 10% అనుకుంటా. ప్రతిరోజు ఏదో ఒకటి తెలుసుకోవడం ప్రయత్నం మనం చేస్తూనే ఉంటాం. ఉమ్. చాలా అది ప్రతిరోజు ఎక్సర్సైజ్ అండి. అంతే కదా, నిత్య దానికి విద్య ending ఏ అది లేదు. అంతే. అవును. అలాంటిది మీరు నాడీ శాస్త్రంలోకి వెళ్తే నాడీలో కూడా మీకు సమాధానం దొరుకుతుంది. బా. మీరు తమిళనాడు వెళ్ళారంటే దానికి సంబంధించిన గ్రంథాలు మనకు అన్నీ కనిపిస్తాయి. వాళ్ళు చెప్తారు, చాలా అద్భుతంగా చెప్తారు అంతాను. బాబా. సో వాళ్ళు చెప్తారు ఊరు పేరుతో సహా ఎప్పుడు పుట్టో మీ తాతగారు ముత్తాత పేర్ల దగ్గర నుండి కూడా బయట తీసి చెప్తారు వాళ్ళు. బాబా. అంత గొప్పదండి శాస్త్రాన్ని. దాన్ని ఎవరు ఫోకస్ చేయట్లే ఆ రకంగా. తెలియక తెలియక కాదు, అజ్ఞానం. మనకి ఏది ఇంపార్టెంట్ దాని ముందు పెడతారు కదండి. ఇప్పుడు కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఏది పిల్లడికి ఆనందం కలుగుతుందో అది మనం పెడతాం కదా పిల్లడికి. చెప్తాం ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆరోగ్యకర వస్తువులు వాడు తినడానికి ఇవ్వం చిన్నపిల్లడికి. ఇవ్వం, ఏమి ఇస్తాం? వాడు ఏది పట్టుకుని అల్లరి చేస్తున్నాడో అది ఇస్తాం మనం. అవును. వాడిని అల్లరి తగ్గించడానికి వస్తాను. కానీ అది ఆరోగ్యకరమైన వస్తువు కాదు తెలియదు ఆ పదార్థం, అవును. ఇచ్చేస్తాం మనం. అవును. ఎందుకంటే వాడు ఆ టైం ఆడకూడదని. ఇది మనం చేస్తున్న పని. కానీ శాస్త్రం చేసేది వేరే విధానం ఉంది. శాస్త్రం తెలుసుకుని దాన్ని అవగాహన చేసుకుని చెప్పినప్పుడు ఏంటంటే డెఫినెట్గా దాని ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది మేడం. అద్భుతం. అది మనం చెప్పాలి. రైట్. గురుజీ, మీరు స్వయంవర పార్వతీ హోమం అని చేస్తుంటారు కదా, అవునండి. పెళ్లి కాని యువతి యువకులు, అవును. ఏంటి దాని విశిష్టత? ఇప్పుడు హోమం ఏం చేస్తాం? హోమం ముందు కళ్యాణం చేస్తామండి. కళ్యాణం హోమం అన్నీ కలుస్తాయండి. అంటే ఇదేంటంటారంటే వివాహం జరగనప్పుడు దానికి సోమని చాలా కారణాలు ఉంటాయి ఇందులోని. ఎప్పుడైతే ఈ కారణాలు ఉంటాయంటే ఆ జాతకాన్ని మనం పరిశీలించి, దోషాన్ని పరిశీలించి, ఆడపిల్లకి వివాహం జరగట్లేదంటే చాలామంది ఏమనుకుంటారంటే కుజ దోషం వల్ల జరగట్లేదేమో అనుకుంటారు. కానీ శుక్రదోషం వల్ల జరగలేదేమో అనుకుంటారు. రాహుకేతు మధ్య గ్రహాలు పడిపి కాలసర్ప వల్ల దోషం జరగట్లేదేమో అనుకుంటారు. లేదా రకరకాల దోషాల వల్ల జరగట్లేదేమో అనుకుంటారు. అసలు ఆ అమ్మాయి జాతకంలోని ఎటువంటి దోషం వల్ల జరగట్లేదని మనం ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే మీరు అన్నట్టుగా పార్వతీ కళ్యాణం చేయడం కానీ, స్వయంవర కళ్యాణం చేయించడం కానీ అది చేయడం ఒకసారి అంటే రెమెడీస్ మాట. రకరకాల రెమెడీస్ ఉన్నాయండి. ఇవన్నీ మళ్ళీ అస్ట్రాలజికల్గా స్టడీ చేసి అప్పుడు మనం ఆ పలానా రెమెడీ చేయండి అంటాం. ఇప్పుడు ఇది ఎలాగంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఇప్పుడు డాక్టర్స్ ఇద్దరు ఉంటారు. ఒకడు ఫిజిషియన్ ఉంటాడు, ఒకడు సర్జన్ ఉంటాడు. బైపాస్కి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, ఫిజిషియన్ ఏం చేస్తాడు? ఆ డాక్టర్ నీకు ఆ పలానా చోట బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని క్లియర్గా చెప్తాడు. చెప్పిన తర్వాత సర్జన్ ఏం చేస్తాడు? అక్కడికి వెళ్ళి కట్ చేసి దాన్ని కుట్టులు వేసి మళ్ళీ బైపాస్ చేసుకుని వస్తాడు. అంటే అక్కడ ఇద్దరు డాక్టర్, ఒకటి చెప్పేవాడు, ఒకటి చేసేవాడు. అలాగేంటంటే జ్యోతిష్యంలో కూడా ఏంటంటే దాన్ని స్టడీ చేయడం వేరు, అనలైజ్ చేసి దాని రెమెడీని ఇంప్లిమెంట్ చేయడం వేరు. పలానా రెమెడీ చేయాలి, పలానా పూజ చేయాలి, పలానా వ్యవహారం చేస్తేనే కానీ దీనికి సమాధానం దొరకదు అన్నది అది గొప్ప విద్య అండి. అది దీన్ని ఏంటంటే ఫలిత జ్యోతిష్యం అని చాలా అంటారు. అది కాదు. ఇక్కడ ఏంటంటే మనంతటి మనం కొంతవరకు అవగాహన చేసి ఏ గ్రహం వల్ల ఈ దోషాలు వస్తున్నాయి, ఆ గ్రహాన్ని ఏ విధమైన చేస్తే ఈ అమ్మాయి ఈ ఫలితం వస్తుంది. వివాహం మీరు అన్నట్టు వివాహం అనుకుందాం, ఎందుకు జరగట్లేదు? ఒక్కొక్కసారి అన్నీ బాగుండే కూడా జరగదండి. మనం వెతికినా కనబడదు, దోషాలు కనబడవు. కానీ ఎన్నో రకాల రెమెడీస్ చేస్తుంటాం, అయినా కానీ ఆన్సర్స్ జరగదు. దానికి ఆ సమయం వస్తే కానీ జరగదు అంటారు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం చూసారా కేసీఆర్ గురించి, గురుబలంతో మళ్ళా పుంజుకునే అవకాశం ఉంటుంది. అలాగా 11 సంవత్సరాలకు ఒకసారి గురుగ్రహం అదే స్థానంకి వస్తుందండి ఆయన రాశిలోకి. ఎవరి రాశిలోకి? ఇలా వివాహం జరిగిన వాళ్ళ రాశిలోకి వచ్చినప్పుడు ఆ గురుబలంతో వివాహం జరుగుతుందన్నమాట. అలాగేంటంటే ఈ గ్రహాల గమనం కూడా ఎలా ఉంటాయంటే వీళ్ళ సమయాన్ని చూసుకుని ఎప్పుడు ఏ టైంలో సమయం వస్తేనే కొన్ని పిల్లలు జరగని పరిస్థితి చూస్తాం. అలాగే ఒక సమయం వస్తే కానీ సంతాన కలగ ఇదైతే వాస్తవం అండి. అవును అవును. ఏంటి ఎన్ని ప్రయత్నాలు చేస్తారో, చేసినా కాదు, ఎందుకో సడన్ గా సడన్ గా అవుట్ కూడా కాదు, ఇద్దరు కూడా అవుతుంటారు. 40 ఏళ్ళకి పిల్లలు పుట్టిన వాళ్ళు 50 ఏళ్ళకి అలా కూడా చూసామండి. అప్పుడు ఆ గమనంలో అలా జరుగుతుంటుంది. అంచేత ఏంటంటే శాస్త్రం ఉంది చాలా క్లియర్గా చెప్తుంది. వీళ్ళేంటే తపన పడిపోయి ఆవేశపడిపోయి ఈ రకరకాల పూజలు ఇంకా చెప్పిన నమ్మకం ఎలా ఉంటుందంటే ఎవరు చెప్పినా నమ్మి ఆ విధంగా చేయాలన్న ఆలోచనలో ఉంటారండి. వ్యక్తి అని కూడా అలా ఉంటారు సహజంగా. సో మనకు చూడగానే ఒకటి కనబడుతుంది, ఇంకో అస్ట్రాలజీ కనబడుతుంది, ఇంకోటి కనబడుతుంది, ఇంట్లో దోషం ఇంకోటి కనబడుతుంది. సో అందరూ చెప్పారు అన్ని చేసి పెడదాం అనే విధానంలో అందరూ వెళ్తారు, అన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆఖరికి ఆ గడియ వస్తే కానీ జరగదు. ఒక మంచి కానీ చెడు కానీ ఏదైనా ఆ గడియ రావాలి, వస్తే కానీ ఆ సమయం వచ్చింది. దాన్ని అంటారు టైం విల్ టేక్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ అని చెప్పి ఆ టైం రావాలంటాం కదా. అది వస్తే కానీ అది జరగదు.